హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సేల్స్ ఫోర్స్ ఇన్ తెలుగు. నా పేరు అరుణ్. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో సేల్స్ ఫోర్స్ ట్రయల్ హెడ్లో అడ్మిన్ ఇంటర్మీడియట్లో మనం రోలప్ సమ్మరీ గురించి డిస్కస్ చేస్తాం. ఈ సెషన్లో మనం వ్యాలిడేషన్ రూల్స్ ట్రయల్ హెడ్లో ఎలా క్రియేట్ చేస్తారో తెలుసుకున్నాం. సో మనకి ఫార్ములాస్ అండ్ వ్యాలిడేషన్స్ అని ఒక యూనిట్ ఉంది. ఆ యూనిట్లో మనకి వ్యాలిడేషన్ రూల్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం. సో ఫస్ట్ ఇక్కడ వ్యాలిడేషన్ రూల్స్ అంటే ఏంటి? సో వ్యాలిడేషన్ రూల్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. సో వీఆర్ వ్యాలిడేటింగ్ ది ఇన్పుట్, వీఆర్ వ్యాలిడేటింగ్ ది యూజర్స్ ఇన్పుట్. దట్ మీన్స్ వైల్ ఎంటరింగ్ ది ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్, మనం యూజర్ ఎంటర్ చేసే ఇన్పుట్ని ఇది వ్యాలిడేట్ చేస్తుంది. అంటే మనం ఎంటర్ చేస్తున్న వాల్యూని, అంటే మనకు ఏదైనా క్రైటీరియా కానీ లేదా ఏదైనా ఒక కండిషన్ అప్డేట్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని యూజర్ ఇన్పుట్ని వ్యాలిడేట్ చేస్తుంది. వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అయితేనే సేవ్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ దెన్ ఇట్ విల్ థ్రోస్ అన్ ఎర్రర్. సో అది చూద్దాం ఫ్రెండ్స్ ఎలా వర్క్ అవుతుందో. సో దే గివెన్ సమ్ ఇంట్రడక్షన్ అబౌట్ వ్యాలిడేషన్ రూల్స్. సో ప్లీజ్ రెఫర్ దోస్ కాన్సెప్ట్స్ ఇక్కడ ఏమైతే ప్రొవైడ్ చేస్తారో రెఫర్ చేయండి. అండ్ ఆఫ్టర్ దట్ దే గివెన్ హౌ టు క్రియేట్ వ్యాలిడేషన్ రూల్స్. సో దోస్ హూ ఆర్ రెఫరింగ్ ఫస్ట్ టైం, సో వ్యాలిడేషన్ రూల్ ఫస్ట్ కొత్తగా ఎవరైనా క్రియేట్ చేసేటట్టు ఈ స్టెప్స్ని క్లియర్గా ఫాలో అవ్వండి. From particular object where we need to create, and they given some scenarios. మనకి ఇక్కడ కొన్ని scenarios కూడా ప్రొవైడ్ చేశారనమాట. And if you come down, we'll see about our challenge. Create a validation rule. సో రూల్ నేమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. కాంటాక్ట్ మస్ట్ బీ ఇన్ అకౌంట్ జిప్ కోడ్ అని. సో దానికి ఆపరేటర్ అనేది అండ్ తీసుకోమన్నారు, ప్లస్ 2 ఎర్రర్ కండిషన్స్ తీసుకోమన్నారు. వాట్ ఆర్ దోస్? కాంటాక్ట్ అసోసియేటెడ్ విత్ అకౌంట్ ఐడి. సో దానికి మనకి హింట్ ఏమి ఇచ్చారంటే ఈజ్ బ్లాంక్ అండ్ నాట్ ఫంక్షన్స్ తీసుకోమంటున్నాడు. దాని తర్వాత మనకి సినారియో ప్రొవైడ్ చేశారు అండ్ ఎర్రర్ మెసేజ్ కూడా. ఇప్పుడు దీన్ని మనం ప్రాక్టికల్గా ఎలా ఈ వ్యాలిడేషన్ రూల్ క్రియేట్ చేస్తాం అండ్ ఎలా వర్క్ అవుతుందో చెక్ చేద్దాం. సో క్లిక్ ఆన్ లాంచ్. సో క్లిక్ ఆన్ సెటప్. So they told to create a validation rule in contact. So now we'll go to contact object. So click on object manager. If you come down, we have contact object. Click on contact object. So we need to create a validation rule, right? If you come down, in below we have validation rules. Click on validation rules. There is no validation rules as of now. So we'll create new validation rule. Click on new. So for validation rule, they already provided one name. Contact must be in account zip code. Whatever the rule name they provided, you must and should take the same rule name. ఇక్కడ ఏ రూల్ నేమ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారో అదే రూల్ నేమ్ మీరు తీసుకోవాలన్నమాట. సో కాపీ దిస్ రూల్ నేమ్ and paste over here. So we have pasted and now it is active. Okay, next they given direct operations only. If you come down, so we have functions, we need to provide the, or else we need to insert the operations based on the requirement. So first ఏం చెప్పారు, టేక్ ది ఆపరేటర్ అండ్ ఫంక్షన్ తీసుకోమంటున్నాడు. ఓపెన్ కాంటాక్ట్. ఆర్ ఏబుల్ సి హియర్ అండర్ ఫంక్షన్స్ we have and. Click on and, insert selected function. So now we have taken the and. Okay, now inside we have multiple logics, right? So remove those. Next, what they given, define 2 error conditions. So the contact is associated with account ID. కాంటాక్ట్ అనేది అకౌంట్ ఐడితో అసోసియేట్ అయింది. దానికి మనకి హింట్ ఇచ్చారనమాట, ఈజ్ బ్లాంక్ అండ్ నాట్ ఫంక్షన్స్ తీసుకోమని. సో వాట్ విల్ డూ, గో ఓవర్ హియర్. ఇఫ్ యూ కమ్ డౌన్, వీ హ్యావ్ ఫంక్షన్స్ అండి. ఇక్కడ ఫంక్షన్స్ మనకి ఇక్కడ ఈజ్ బ్లాంక్ నాట్ ఫంక్షన్స్ ఉన్నాయి, అవి తీసుకోమంటున్నాడు. సో వీ హ్యావ్ నాట్ ఫంక్షన్. క్లిక్ ఆన్ నాట్, ఇన్సర్ట్ సెలెక్టెడ్ వన్. సో నాట్ ఫంక్షన్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు వాడు ఏం చెప్తున్నాడు, ఫస్ట్ స్టెప్
కాంటాక్ట్ ఐడి ఈస్ అసోసియేటెడ్ విత్ అకౌంట్ ఐడి. కాంటాక్ట్ రికార్డు అకౌంట్ రికార్డుతో రిలేషన్లో ఉంటుంది. సో అందుకు మనం ఆ రెండు ఆబ్జెక్ట్ల యొక్క రికార్డ్స్ని మనం ఏ విధంగా మనం కంపేర్ చేయొచ్చు లేదా ఏ విధంగా అసోసియేట్ చేయొచ్చు అనేది మనకి ఆ అకౌంట్ ఐడిని ఈ కాంటాక్ట్ రికార్డ్తో పాస్ చేయాలి. వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ ఫ్రెండ్స్, మనం అకౌంట్ ఐడిని ఇక్కడ ఉన్న కాంటాక్ట్ రికార్డులో పాస్ చేసినప్పుడే ఆ రెండు రికార్డులో అంటే అకౌంట్ ఆబ్జెక్ట్లో ఉన్న రికార్డు కాంటాక్ట్ ఆబ్జెక్ట్లో ఉన్న రికార్డు రిలేట్ అవుతాయి. సో ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, ఇప్పుడు we need to take the account record ID. So remove logical, ఇక్కడ insert field అని ఉందా, click on insert field. So these are all contact object fields. Are you able to see here we have account ID. Click on account ID and insert. So now we have taken the account ID. ఇప్పుడు అకౌంట్ ఐడి అయితే తీసుకున్నాం. This is fine. Now మనకి ఇంకో ఫంక్షన్ ఇచ్చారు కదా, is blank. Now we'll take the is blank function. So here if you go up, we have is blank. Click on is blank, insert selected one. In expression module, just remove expression, go back here. What they given, we'll see about the condition. The contact mailing zip code is different than the అకౌంట్ షిప్పింగ్ జిప్ కోడ్. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే కాంటాక్ట్లో ఉన్న మెయిలింగ్ జిప్ కోడ్ నెక్స్ట్ అకౌంట్లో ఉన్న షిప్పింగ్ జిప్ కోడ్ అనేది రెండు ఈక్వల్ అవ్వాలి అనేసి. సో కంపేర్ చేయమంటున్నాడు రెండింటిని. హింట్ ఇచ్చాడనమాట, యూజ్ ఏపీఐ నేమ్స్ మెయిలింగ్ పోస్టల్ కోడ్ అండ్ షిప్పింగ్ పోస్టల్ కోడ్ ఆర్ నాట్ ఈక్వల్, దెన్ త్రో ఎన్ ఎర్రర్. సో అకౌంట్ కాంటాక్ట్లో ఉన్న మెయిలింగ్ పోస్టల్ కోడ్ అకౌంట్లో ఉన్న షిప్పింగ్ పోస్టల్ కోడ్ రెండు సేమ్ అయితేనే ఇట్ వోంట్ త్రో ఎన్ ఎర్రర్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ దెన్ ఇట్ విల్ త్రో ఎన్ ఎర్రర్. అది నాట్ ఈక్వల్ అయినప్పుడు మాత్రమే ఎర్రర్ త్రో చేయమంటున్నాడు. సో ఫర్ దట్ సో ఇన్సర్ట్ ఫీల్డ్, ఇక్కడ కాంటాక్ట్ ఆరో అనేది కాంటాక్ట్ ఉంది కాబట్టి నౌ దిస్ ఆల్ ఫీల్డ్స్ ఆర్ బిలాంగ్స్ టు కాంటాక్ట్ ఆబ్జెక్ట్. ఇఫ్ యూ కమ్ డౌన్, ఆర్ able to see guys, we have mailing zip or postal code. So select the field, select that and click on insert. We have taken the mailing postal code. Now we will take the operator. Which operator? Not equal. So insert operator. So we have not equal. Select the operator and once again insert field. So we done with contact part. Now we'll take the account part. So are you able to see we have account with arrow? Click on account. Now it will display the all account object fields. So if you come down, we need to take the shipping zip code. See we have shipping zip or postal code. Click on that field, insert. So as per the condition we have taken the field. Now whatever condition or rule we have right and right, మనం ఏదైతే వ్యాలిడేషన్ రూల్ అయితే రాసామో అది కరెక్టా కాదా అని వెరిఫై చేయాలి. we need to validate that, is it correct or not. Click on check syntax. See error, syntax error. Okay, it's throwing an error. So where we done mistake, it's throwing syntax error. So as per the condition what they given, so we need to apply the conditions in not and is blank or both are in single logic. So it's simple guys, not an issue. So just apply is blank inside and here. Now we'll take the account ID. Now we'll pass the account ID, close this expression. Okay, after that so we'll open the account ID and close the account ID. Now give comma mailing postal code and shipping zip code is common. Now check syntax. So no errors. Okay, now if you come down, so after that so no errors found. If suppose this criteria is not equal,
దట్ మీన్స్ ఇక్కడ మనం ఇచ్చిన వాల్యూస్ రెండు లేదా మనం ఇచ్చిన వ్యాలిడేషన్ రూల్ అనేది మెట్ అవ్వలేదు. సో ఆ వ్యాలిడేషన్ రూల్ అనేది ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మెయిలింగ్ జిప్ కోడ్ అండ్ షిప్పింగ్ జిప్ కోడ్ అనేది రెండు సేమ్ అవ్వకున్నప్పుడు, రెండు సేమ్ కానప్పుడు ఎర్రర్ త్రో చేయాలన్నమాట. వాట్ ఈస్ దట్ ఎర్రర్? ఐఎమ్ గివింగ్ ఎర్రర్ నేమ్. సింప్లీ ఐఎమ్ గివింగ్ both zip codes are not same. So this is the error condition I given. Next, appearance. That means error location. It needs to be displayed in top of the page or else it needs to be displayed in field. If you select field means, just assume we have 50 to 100 fields means, it will display in the field wherever the field is located, there it will display an error. So instead of that, I am taking top of the page. Then we can get to know clear error message. సో టాప్ ఆఫ్ ద పేజ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎర్రర్ మెసేజ్ క్లియర్ కనిపిస్తుంది. అదే ఫీల్డ్ అనుకోండి, ఆ పర్టికులర్ ఫీల్డ్ దగ్గర ఎర్రర్ మెసేజ్ అనేది త్రో చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్. నౌ క్లిక్ ఆన్ సేవ్. సో నౌ వీ క్రియేటెడ్ ది validation rule. Now we'll go and check the condition. Go back to home page. So open the open contacts. So take any one of the contact record. So go to details. In details, so click on mailing address, edit. If you come down, we have postal zip code is, we have mailing postal zip code. Are able to see it is 66046. Okay, now click on save. Now we'll go and check in related account record. For this contact we have account name, so this is the account related record. Now open this account related record, go to details. So this is Dickinson, this is an account record. Okay, now shipping address, so click on edit. See, shipping zip code is also same 66046. Now I am trying to edit that 660 to 40. Save. Now the shipping zip code is 66040. Okay, now cancel it. Now we'll go and check in contact and end. Go to details, mailing address, edit. So there I changed to 66040, right? Instead of that I am giving some other name. అక్కడ నేను 66046 అని ఇచ్చానండి మెయిలింగ్ షిప్పింగ్ జిప్ కోడ్ అనేది. కానీ ఇప్పుడు నేను మెయిలింగ్ అడ్రస్ని 66045 అని ఇస్తున్నాను. క్లిక్ ఆన్ సేవ్. సి throwing an error, we hit and snap. So whatever error message we provided, చూసారండి ఎర్రర్ మెసేజ్ వస్తుంది. మనం ఏవైతే ఎర్రర్ మెసేజ్ అక్కడ ప్రొవైడ్ చేసామో both zip codes are not same, ఇలా ఎర్రర్ త్రో చేస్తుంది. Now see, I will enter correct zip code. So shipping zip code whatever I provided, I will enter same that here. So I entered shipping zip code as 66040. Now see how it works. See, now it got saved. So if you enter the shipping zip code, both shipping zip code and mailing zip code both are same, then only no error will throw. Otherwise it will throw an error. So that means we need to provide both usernames should be same. So with help of validation rules, we can able to validate the user information. Validation rule will helps the unwanted input data. సో మనకి వ్యాలిడేషన్ రూల్ అనేది ఎందుకు హెల్ప్ చేస్తుందంటే ఇన్ రియల్ టైం మనకి అన్వాంటెడ్ యూజర్ ఇన్పుట్స్ని, అంటే యూజర్ ఎంటర్ చేసే ఇన్పుట్ డేటాలో అన్వాంటెడ్ డేటాని మనం రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం సేల్స్ ఫోర్స్ ట్రయల్ హెడ్లో వ్యాలిడేషన్ రూల్స్ అయితే క్రియేట్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మా ప్రీవియస్ వీడియోస్ని వ్యూ చేయడానికి మరియు మా అప్కమింగ్ వీడియోస్తో కనెక్ట్ అవ్వడానికి మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.